హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ డైరీ. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని కొబ్బరికి వెనకాల ఉండే బ్లాక్ లేయర్ మొత్తం తీసేసి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొలతేస్తే ఒక కప్పు వచ్చాయి. మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంది. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ గీ వేడి చేసుకొని చాప్ చేసుకున్న బాదం, కాజు, కిస్మిస్ని వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే బౌల్లోకి ముందుగానే మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా బెల్లం, బియ్యం పిండి, కొబ్బరి మిక్స్ని ఈ పాన్లో వేసేసుకొని దగ్గర పడిన దాకా కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ గీ వేసుకొని మిక్స్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. వేయించుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని 1 మినిట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.